ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. కేరళ మాజీ సీఎం అండి, కమ్యూనిస్టు దిగ్గజం కన్నుమూత అండి. మాజీ సీఎం విఎస్ అచ్యుతానందన్ తుది శ్వాస విడిచారండి. అతని వయసు 101 సంవత్సరం అండి. 101 సంవత్సరం వయసులో అనారోగ్యంతో చనిపోయారండి. ఈయన కేరళ మాజీ సీఎం అండి, విఎస్ అచ్యుతానందన్. కమ్యూనిస్టు పార్టీ నుంచి సీఎంగా పనిచేశాడండి. ఇతని జీవితం చూసుకుంటే 101 ఏండ్ల అచ్యుతానందన్ సోమవారం తుదిశ్వాస విడిచారండి. ఆయన మృతి పట్ల కమ్యూనిస్టు పార్టీలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారండి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు. చూస్తే ఈయన ఏమి కమ్యూనిస్టు అని అనుకుంటున్నారా? ఈయన 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడండి. 2006లో 82 ఏండ్ల వయసులో తొలిసారిగా సీఎం పగ్గాలు చేపట్టారు. ఈయన కమ్యూనిస్టు భావాలు కలిగిన, నీతి నిజాయితీ కలిగిన నాయకుడుండి. ఇతను సిపిఐ నుంచి బయటకు వచ్చి సిపిఎంను స్థాపించి 32 మంది నేతల్లో ఆయన ఒకరు. చూడండి, ఈయన సిపిఎం పార్టీలో నుంచి బయటకు వచ్చి సిపిఎం స్థాపించి ఆ స్థాపకుల్లో 32 మంది నేతల్లో ఈయన ఒకరు. ఈయన మృతి పట్ల చాలామంది సంతాపం ప్రకటించారు. ఎందుకంటే కమ్యూనిస్టు భావాలు కలిగిన నాయకుడు సిఎస్ అచ్యుతానందన్ గారు. ఈయన ఎలా ఏమి అనేది ఒకసారి మనం చూసుకుంటే, సిఎస్ అచ్యుతానంద్ గారు ఏమి పరిస్థితి అని మనం ఒకసారి చూసుకుంటే, ఈయన 1923లో అల్పుజులోని పుణ్యప్రోలో వ్యవసాయ కార్మికుల కుటుంబంలో అచ్యుతానందన్ జన్మించారంట. ఈయన 1923లో వ్యవసాయ కార్మిక కుటుంబంలో అచ్యుతానందన్ జన్మించారంట. జీవితంలో అనేక ఒడిదొడుకులు, కష్టాలు అనుభవించారంట. పేదరికం కారణంగా వ్యక్తిగతంగా అనేక ఇబ్బందులు పడ్డాడంట అచ్యుతానందన్ గారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయారంట. 16 ఏళ్ల వయసులో ప్రముఖ కమ్యూనిస్టు నేత పి కృష్ణపిల్లే సలహాతో స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. కృష్ణపిల్లేను గురువుగా భావిస్తాడంట ఈయన అచ్యుతానందన్ గారు. ఈయన కమ్యూనిస్టు భావాలు కలిగిన నాయకుడండి ఈయన. ఎందుకంటే 1964లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ మండలిని విడిచిపెట్టి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా మారారు. చూడండి, సిపిఐ నుంచి సిపిఎంలోకి కొత్త పార్టీ పెట్టి దాంట్లో ఒకరు ఈయన మారారు. 32 మందిలో ఈయన ఒకరు ఉన్నారు. ఇంకా ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ జైల్లో అచ్యుతానందన్ను జైల్లో పెట్టింది. అచ్యుతానందన్ సిపిఐఎంగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారంట. ముఖ్యమంత్రిగా ఎప్పుడు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండేవారు కాదు. 2009లో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గాన్ని ధిక్కరించినందుకు సిపిఎం ఆయన పార్టీ నుంచి, పోలిట్ బ్యూరో నుంచి బహిష్కరించిందంట. చూడండి, ఈయన కమ్యూనిస్టుల పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు చదువుకొని పైకి వచ్చినాడు. ఈయన పరిస్థితి చూస్తే మనకు ఒక పేద కుటుంబంలో పుట్టాడు ఆయన. ఎవరు? మన అచ్యుతానందన్ గారు. పుడితే ఈయన కమ్యూనిస్టు దిగ్గజం 101 సంవత్సరముల అనారోగ్యంతో చనిపోయారండి. 8 దశాబ్దాల రాజకీయ జీవితం కలిగిన గొప్ప ప్రజానాయకుడు మన అచ్యుతానందన్ గారు. ఈయన కేరళ మాజీ సీఎం ఈఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారండి. 101 సంవత్సరాలు అచ్యుతానందన్కు జూన్ 23న రెండోసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి తిరువనంతపురంలోని ఆసుపత్రిలో వెంటిలేటర్ల సహాయంతో చికిత్స పొందుతున్నారంట. ఆయన ఏమనంటే, ఆయన 1964 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ జాతీయ కమిటీ నుంచి బయటకు వచ్చి సిపిఐఎం ఏర్పాటు చేసిన 32 మందిలో ఈయన ఒకరు, సిఎస్ ఒకరంట. 18 ఏళ్ళ నిండక మంది పార్టీ సభ్యత్వం పొందిన ఆయన 2018 వరకు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 44 ఏళ్ల వయసులో ఆయన తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1965 నుండి 2016 వరకు ఆయన 10 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి
7 సార్లు గెలిచాడంట. 3 సార్లు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా తన గన్నం వెలిపించారంట. 2006లో 82 సంవత్సరాల వయసులో ఆయన సీఎంను తిరిగి అధికారంలోకి తెచ్చారు. సిపిఎంను తిరిగి అధికారంలోకి తెచ్చారంట. 2011 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. చివరికి ఆయన పరిపాలన సంస్కరణలు కమిషన్ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారంట. 4 ఏళ్ల కిందట గుండెపోటు రావడంతో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారంట మన విఎస్ అచ్యుతానందన్ అండి. ఈయన కేరళ మాజీ సీఎం అండి. ఇతను కమ్యూనిస్టు భావాలు కలిగిన నీతి నిజాయితీ కలిగిన నాయకుడు. ఆయన 101 సంవత్సరం ఏజ్లో ఉండి గుండెపోటుతో ఆయన చనిపోయారండి. ఇట్లాంటి నాయకుడు మళ్ళీ మనకు ఉంటారో ఉండరో తెలియదు, కానీ కమ్యూనిస్టు భావాలు కలిగి సిపిఐలో ఉండి ఆ పార్టీని ధిక్కరించి సిపిఎం పార్టీలో పెట్టిన వాళ్ళల్లో 32 మందిలో వ్యవస్థాపకుల్లో ఈయన ఒకడు. కేరళలో మన సీఎంగా పనిచేశాడండి. ఈయన చేసింది చాలా నీతి నిజాయితీగా బతికాడండి. ఈయన చనిపోవడం అందరికి కూడా చాలా బాధ అనిపించింది. ఈయన 1923 అక్టోబర్ 20న పేద కుటుంబంలో జన్మించారండి ఈతంది. కాబట్టి చిన్న వయసులోనే తండ్రులను కోల్పోయారు. కమ్యూనిస్టు పార్టీలో చేరడానికి ముందు దర్జీ దగ్గర, ఆ తర్వాత కొబ్బరి ఫ్యాక్టరీలో పనిచేశాడంట. అట్లా స్వతంత్ర దాంట్లో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారు మన సిఎస్ అచ్యుతానందన్ గారు. ఇతనికి సీనియర్ నాయకులు మృతికి అందరూ కూడా నివాళులు అర్పించారండి. ప్రతి ఒక్కరూ ఇతనికి అర్పించారండి. ఈయన ఏమిటంటే చాలా కష్టపడి పేద కుటుంబం నుంచి పైకి వచ్చినాడండి ఈయన మన అచ్యుతానంద్ గారు. కాబట్టి ఈయనకు చూడండి, కమ్యూనిస్టు అచ్యుతానందన్ గారు కన్నుమూశారు. ఈయన 101 ఏళ్ల సుదీర్ఘ జీవన ప్రస్తావన, సాధారణ నేపథ్యం నుంచి ఉన్నత శిఖరాలకు, 82 ఏళ్ల వయసులో తొలిసారిగా సీఎంగా, అవినీతి సహించిన రాజీ లేని వైఖరి, సొంత పార్టీ నేతలపైన విమర్శలు, ప్రధాని మోడీ కేరళ సీఎం విజయన్ సంతాపమో. ఇదేనండి సిఎస్ అచ్యుతానందన్ గారి యొక్క కన్నుమూత. చనిపోయినారు. 101 సంవత్సరం ఆయన బతికారండి. ఆయన డీటెయిల్స్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.